కట్టేసాం కదరా. అవునరా, మన ఊరు తీర్థానికి రాసినాలా కట్టపోయి ఉన్నాయిరా. చికెన్ పొడి కొడతానంట. నేనైతే ఆ చికెన్ కొనుక్కున్నాను రా. 100 రూపాయలు బొక్కెట్టారో బాబు. నువ్వు నాకు మొన్నసారి ఈసారి 50 రూపాయలు తెచ్చావు. నువ్వు 500 కొనుక్కున్నారా. నువ్వు 100 రూపాయలు తెచ్చారా. నువ్వు 100 రూపాయలు తెచ్చుకుంటే నేను 100 రూపాయలు తెచ్చుకోండి. ఏం కాదురా, మొదలు కొట్టాడంటరా. మేము విన్నా. నీకు ఆ చెప్పారా. మేము విన్నాంలేరా. పురుగు మొత్తం పోయిందిరా. 50 రూపాయలు తెచ్చి 100 రూపాయలు బొక్కెట్టారా. నీకు అదే జరగాలరా. డబ్బులు ఉన్నప్పుడేమో వాళ్ళు గుర్తుకొస్తారు, డబ్బులు లేనప్పుడేమో మేము గుర్తుకొస్తాం రా. అడి వాళ్ళ పురుగు మొత్తం పోయిందిరా. నేతో చెయ్యాలరా. ఏం చేద్దామంట. కాళ్ళు చేతులు తీసేద్దాం రా. వద్దురా, చంపేద్దాం. అదేం లేరా, చిన్న గొడవ. అరే చిన్న గొడవ అయిందంట వింటరా. మన పెద్ద గొడవ అయిందంట కదా, అందుకని వాళ్ళు దాదాని కలవడానికి లేరా. పెద్ద దాదానే దాంతో ఏం కాదులేరా. ఆడు అలాంటోడు కాదు కానీ ఆడు చుట్టూ ఉన్న వాళ్ళంతా అలాంటి లేరా. మరి ఏం చేద్దాం రా. నాకు తెలిసిన తోడన్నాడే వెళ్తుంటారా. అట్టుకుంటున్నారా. ఎక్కడికే మనం కలవడానికి వచ్చాం. సరే వేసేద్దాం. ఒక 10 రూపాయలు మన వాడి దగ్గర బయట కట్టేసి డబ్బులు నువ్వు వెళ్ళు. ఆడ మందిని చూసుకుంటాం. ఆడ ఫోటో ఇచ్చింది. హలో రేవంత్, ఏంట్రా ఏం చేస్తున్నా? కుర్రాన్ని పంపిస్తున్నావా? పంపించు. అన్న దగ్గర తీసుకెళ్ళాలా? సర్లే తీసుకెళ్తానులే. అన్నతో మాట్లాడతానులే నేను. సరే ఉంటానా? నమస్తే. నీ గురించి ఫోన్ చేశాడు. అన్నను కల్పించాలన్నాడు. ఆ అన్న దగ్గరికి తీసుకెళ్తాను. సరేనా? టీ ఏమైనా తాగవా? సరే బయట ఉండు, వస్తాను నేను. అన్నను కలవడానికి సరే అయితే మీ ఇద్దరు బయట ఉండండి. ఏంటి పని ఏంటి? తలిపేసేయండి. ఏ పేరా పెట్టకూడదు అయిందా? ఖర్చు అవుద్ది. ఖర్చు ఎక్కువే ఉంది. అందాక ఒక 10 రూపాయలు అడ్వాన్స్ కట్టేది వేసాను. నీ పని అవుద్ది.
ఓకేనా? ఓకే, బయట ఉండు, మా వాళ్ళు చెప్తారు ఎంత ఖర్చు అవుతావు. ఓకే అన్న. సరిపోతారా? మనం ఏం చంపుతామా చేస్తామా? ఓన్లీ అలాగే డబ్బులు దొబ్బుతాకే. ఒకసారి లచ్చడిగా ఒక ఆడు లక్ష మొత్తడా అటు నుంచి అటే వెళ్ళిపోతాడు. 1000 కదా సింపుల్గా ఇచ్చేసి వెళ్ళిపోతుంటాడు. అది ఆ దగ్గర 2000 తీసుకున్న అలాగా 1000 కాడికి ఎన్నిసార్లైనా తీసుకోవచ్చు. అసలే మనం బతుకుతోకే చాలా కష్టంగా ఉంది కదరా, అందుకని 1000 కాడికే లాగుదాం. అలాగా మనం లాగుతా ఉండొచ్చు ఆ దగ్గర, సరేనా?